హాయ్ వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్యావక్ టాక్స్. మేము రీసెంట్గా జలకన్య ఎగ్జిబిషన్ బీచ్ రోడ్ ఏయూ కన్వెన్షన్ సెంటర్ వైజాగ్లో వెళ్ళినమాట. చాలా అద్భుతంగా ఉంది. బయట అయితే మనకి లేపాక్షి కొండపల్లి బొమ్మలు మొత్తం బాగా ఎంట్రన్స్ సెట్టింగ్ పెట్టారన్నమాట. చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. అండ్ బయట మనకి పాతవి అన్నీ కూడా చాలా బాగా పెట్టారు. ఆర్కిటెక్చర్ అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే ఇక్కడ మెర్మైడ్స్, అంటే సాగర కన్యలనే చెప్పొచ్చు. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉన్నారంటే అసలు చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నారు. పిల్లల్ని కూడా చాలా బాగా అట్రాక్ట్ చేస్తున్నారన్నమాట. సో వాళ్ళు చూసారు కదా, వాళ్ళు ఎంత బాగా అసలు నిజంగా మన సాగర్ కన్య మూవీలో చూసినట్టు ఎలా ఉంటుందో శిల్పా శెట్టి, సేమ్ వీళ్ళైతే అలానే ఉన్నారు. చాలా యాక్టివిటీస్ చేస్తున్నారన్నమాట. సో 5 మినిట్స్ అయితే మనకి పిల్లల్ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. హార్ట్స్‌తో, వాళ్ళ యాక్టివిటీస్‌తో, డాన్సెస్‌తో, మూవ్‌మెంట్స్‌తో చూడటానికైతే చాలా అద్భుతంగా ఉంది. ఇది వన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్ జలకన్య ఎగ్జిబిషన్ అనే చెప్పొచ్చు మాట. చాలా మంది ఈ ఎగ్జిబిషన్‌కి మెయిన్ ఈ మెర్మైడ్స్‌ని చూడటానికే వస్తున్నారు. సో మేము కూడా మెయిన్ అది చూడటానికే వెళ్ళామన్నమాట. ఎలా ఉంటుంది ఏంటి అని. ఫస్ట్ టైం కదా! ఇప్పటివరకు మనం ఫిష్ ఎక్వేరియంస్ ఎగ్జిబిషన్స్ ఇవన్నీ చూసే ఉంటాము. బట్ ఫస్ట్ టైం ఇలాగా మెర్మైడ్స్ ఎగ్జిబిషన్, అది కూడా మన ఇండియాలో, దట్టు వైజాగ్‌లో చేయడం అయితే ఫస్ట్ టైం నాకు తెలిసి. సో చూడటానికి చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో చూసారు కదా, వాళ్ళ యాక్టివిటీస్ ఎంత బాగా చేస్తున్నారో. అసలు పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారన్నమాట. వాళ్ళు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం, హార్ట్స్ ఇవ్వటము, అసలు యాక్టివిటీస్, డాన్స్, మూవ్‌మెంట్స్ చాలా బాగున్నారు. వాళ్ళు చూడటానికి కూడా చాలా బాగున్నారు. అండ్ చాలా బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. సో మీరు కూడా చూసేసేయండి. సో ఎవరైనా వెళ్ళలేకుంటే వైజాగ్‌లో కన్ఫర్మ్‌గా వెళ్ళండి. వర్త్ అనే చెప్పొచ్చు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వీక్ డే అయినా కూడా ఈరోజు మేము వెళ్ళామన్నమాట. చాలా క్రౌడ్ ఉంది. వీకెండ్స్ అయితే ఇంకా బీభత్సంగా ఉన్నారంట. సో ఇద్దరు జలకన్యలు ఉన్నారన్నమాట. అటొకరు, ఇటొకరు. అసలు బీభత్సంగా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇది ఆఫ్టర్‌నూన్ 2 నుంచి నైట్ 10 వరకు ఓపెన్ ఉంటుందన్నమాట. సో వాళ్ళైతే అన్ని అవర్స్ కష్టపడి ఆ వాటర్‌లోనే, అసలు చెప్పాలంటే అసలు చాలా హార్డ్ వర్క్. ఏదో అంటారు కదా, పొట్ట కూటి కోసం కోటి విద్యలన్నట్టు వాళ్ళు అంతసేపు ఆ వాటర్‌లో ఉండి అంత ఎనర్జీతో అంత ఎంటర్‌టైన్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పొచ్చు. సో చూసారు కదా, వాళ్ళు చూడటానికి కూడా ఎంత అద్భుతంగా ఉన్నారో, ఎంత బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నారో. సో మీరు కూడా చూసేసేయండి. సో ఎగ్జిబిషన్ అనగానే ప్రతి ఒక్కరికి అసలు బీభత్సమైన హుషారొచ్చేస్తుంది. ఎందుకంటే అసలు పిల్లలే కాదు, పెద్దవాళ్ళకి కూడా ఎగ్జిబిషన్ అంటే చాలా ఇష్టపడతారు. ఎందుకంటే అదొక ఎంటర్‌టైన్‌మెంట్ ప్లేస్ అనే చెప్పొచ్చు. ఎగ్జిబిషన్ అనేది రైడ్స్, ఫుడ్ స్టాల్స్ అన్నీ కొనుక్కోవచ్చు అది ఇది అని చెప్పేసి. అండ్ అందులో ఇంకా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఫస్ట్ టైమ్ ఈ మెర్మైడ్ ఎగ్జిబిషన్ మాట. ఇది ఇంకా బాగా ఎంటర్‌టైన్ చేస్తుంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారన్నమాట. అక్కడ మేము చూసాం కదా, క్రౌడ్ పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు అసలు చాలా బాగా మూమెంట్స్‌ని క్యాప్చర్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా అంత మంచిగా మనం ఇచ్చిన మీన్స్‌కి వాళ్ళు రిప్లై ఇవ్వటము, హాయ్ చెప్పడం, బాయ్ చెప్పడం, ఫ్లయింగ్ కిసెస్, హార్ట్స్, అసలు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు పిల్లలకి. నాకైతే చాలా అనిపించింది. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేసేయండి. చూసారా, మా వాడు కూడా ఫుల్ హాయ్, బాయ్, హార్ట్స్ అవన్నీ పెట్టి చాలా ఎంటర్‌టైన్ అయ్యామన్నమాట. ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ వరకు మేము టైమ్ స్పెండ్ చేశాము. సో మనకిది ఎంట్రన్స్‌లోనే ఉంటుందన్నమాట. వాళ్ళు నమస్కారం గూడా పెడుతున్నారు. పిల్లలు కూడా అలానే వాళ్ళకి రెస్పాండ్ అవుతున్నారన్నమాట. అంత బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. సో మేమైతే చాలా బాగా ఫీల్ అయ్యాము. చాలా అనిపిచ్చింది. పిల్లలైతే చాలా బాగా ఇంటరాక్ట్ అవుతారు. ఎందుకంటే బాగా బిజీ స్కెడ్యూల్స్‌లో మన స్కెడ్యూల్స్, వాళ్ళ స్కెడ్యూల్స్‌లో కొంచెం టైం మనం తీసుకొని వాళ్ళతో స్పెండ్ చేస్తే సో చాలా మంచి మూమెంట్స్ ఇవ్వచ్చుమాట. సో ఎంటర్ అయిన వెంటనే ఇంక పిల్లలకి తెలిసిందే గదా, బొమ్మలు బాగా అట్రాక్ట్ చేస్తారు. అక్కడి నుంచి ఎళ్ళేసరికి కిచెన్ ఐటెమ్స్, క్రాకరీస్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ దట్ టూ రీజనబుల్ రేట్స్‌లో ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది ఎగ్జిబిషన్. చాలా వరకు అన్నీ రీజనబుల్ రేట్స్‌లో అందరికీ అందుబాటు అయిన ధరల్లోనే ఉన్నాయన్నమాట. మోడల్స్ కూడా చాలా ఎక్కువున్నాయి. సో ఫ్యాన్సీ ఐటెమ్స్ కానీ, గ్రాసరీస్ కానీ, అండ్ అక్కడ హోమ్‌మేడ్ ఐటెమ్స్ కానీ, క్రాకరీ ఐటెమ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయన్నమాట. సో ఇవి హౌస్
ఐటెమ్స్ మాట. ఇవి కూడా అన్నీ 20 రూపీస్ అలా ఉన్నాయి చిన్న చిన్నవి. చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ చాలా వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట. అలా కొంచెం ముందుకెళ్తే అక్కడ పచ్చళ్ళు కనిపించాయన్నమాట. వెజిటబుల్ పికిల్స్ అన్ని వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్ పికిల్స్ కూడా అక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ముందుకెళ్తే ఇక్కడ పాపడ్స్. సో, అక్కడ చాలా రకాల పాపడ్స్ ఉన్నాయన్నమాట. మేమైతే కొనుక్కున్నాము. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఎళ్ళిన వెంటనే ఎవరైనా ఫుడ్‌కి వెళ్ళాల్సిందే గదా! మేము గూడా అలానే పల్లి కొనుక్కున్నామాట. సో, అక్కడికెళ్ళిన ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ కూడా కొనుక్కొని ఫుల్ ఎంటర్‌టైన్ అయ్యాము. అండ్ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, పల్లి మిక్చర్ అయితే తీసుకొని మేము నడుచుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఎగ్జిబిషన్ ఫుల్ ఎంజాయ్ చేశామన్నమాట ఈరోజైతే. చాలా బా అనిపించింది. స్టాల్స్ కూడా చాలా ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి. అండ్ మంచిగా రీజనబుల్ రేట్స్‌లో అందరికీ అందుబాటైన ధరల్లోనే చాలా మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట. పిల్లలకి ఏమైనా కొనడానికి కూడా చాలా బా అనిపించింది. అండ్ మా వాడైతే ఎగ్జిబిషన్‌కెళ్తే గేమ్ ఆడాల్సిందే కన్ఫర్మ్‌గా. చాలా బాగా చాలా బాగా ఎంటర్‌టైన్ అవుతాడన్నమాట. గేమ్ ప్రతిసారి ఆడుతూ ఉంటాడు. ఏదో ఒక గిఫ్ట్ వస్తూ ఉంటది. చూడండి మీరు కూడా మా వాడు ఆడుతూ ఉన్నాడు కదా! సో, లాస్ట్‌కి ఏం గిఫ్ట్ వచ్చిందో. అసల వాళ్ళైతే బ్లాక్ చేసేస్తారు. ఆ 6లోకి అసలు ఎళ్ళనివ్వరు. చూసారు కదా! మా వాడికి సోప్ బాక్స్ వచ్చిందన్నమాట. మా మమ్మీ కూడా ఆడింది. సో, మా మమ్మీకైతే లెమన్ పీలర్ వచ్చిందన్నమాట. సో, ఇలాగా పెద్దోళ్ళే కాదు, చిన్నోళ్ళే కాదు అందరూ గూడా ఎగ్జిబిషన్‌కెళ్తే ఎంటర్‌టైన్ అవ్వాల్సిందే. ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి ఆళ్ళ మెమోరీస్ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. చిన్నప్పుడు మెమోరీస్ అవన్నీ ఎగ్జిబిషన్. ఎందుకంటే ఈ గేమ్స్ అనేవి ఎప్పుడు కామన్‌గా చిన్నప్పటి నుంచి అందరూ చిన్నప్పటి నుంచి ఉండేవే కాబట్టి, ఒక స్వీట్ మెమోరీస్ లాగానే చెప్పొచ్చు వాళ్ళు రిమైండ్ చేసుకోవడానికి గూడా. సో, మా వాడైతే గేమ్స్ అన్నీ ఆడాల్సిందే అని కూర్చుంటాడనమాట ఎక్కడికెళ్ళినా గూడా. సో, ఇక్కడికి గూడా ఎళ్లి ఇది గూడా ఆడేశాడు. ఇక్కడైతే వాడికి కలరింగ్ బుక్ వచ్చిందన్నమాట. సో, అన్ని గేమ్స్ ఆడేయాలి. ఏం అడగడు. టాయ్స్ అడగడు, ఏం అడగడు. గేమ్స్ మాత్రం వాడు అన్నీ ఆడాల్సిందే. ఫుల్ ఎంటర్‌టైన్ అవుతూ ఉంటాడనమాట బిందాస్‌గా. సో, ఇక్కడ వాడికి కలరింగ్ బుక్ అనేది ఇచ్చారన్నమాట. వాడి చాయిస్‌కే వదిలేసారు. డోరేమోన్ సెలెక్ట్ చేసుకున్నాడు. సో, అలాగెళ్ళిన తర్వాత రింగ్ గేమ్ మాట. ఈ రింగ్ గేమ్‌లో జస్ట్ మిస్ అయిపోయింది. సో, ఇది కూడా ఆడేసాడన్నమాట. మొత్తం చూసారు కదా! ఎలా ఇసిరేస్తున్నాడో వాడికి రావట్లేదని చెప్పేసి. సో, ఇలాగా ఫుల్ ఎంజాయ్ చేశాడన్నమాట మా వాడైతే ఫుల్‌గా. మా బాబు అసలు బీభత్సంగా ఎంజాయ్ చేశాడు ఎగ్జిబిషన్‌కెళ్తే. వాడెప్పుడు ఎగ్జిబిషన్స్‌కెళ్ళినా కూడా చాలా ఎంటర్‌టైన్ అవుతాడు. ఎందుకు అంటే మనం ఇంత బిజీ స్కెడ్యూల్స్‌లో పిల్లలకిచ్చేది కొంత టైమే గాబట్టి, వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి మైండ్ ఫ్రీగా ఉండేటట్టు తీసుకెళ్తే వాళ్ళకైతే ఇంకా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారనమాట. సో, అలా మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ కాశ్మీరీ సెట్ అని పెట్టున్నారు. ఇది మామూలుగా అయితే ఇనీషియల్‌గా రూ. 100 చార్జ్ చేశారంట. బట్ ఇప్పుడైతే మనకి ఎంట్రన్స్ టికెట్ 150 రూపీసే. దానిలోనే ఇది ఇంక్లూడ్ అయ్యిందనమాట. సో, లోపలికెళ్ళేసరికి ఫుల్ ఎయిర్ కండిషనర్ పెట్టేసి, స్నో అది పెట్టేసి చాలా బా పెట్టారనమాట. ఎంట్రన్స్‌లోనే మనకొక కాశ్మీర్ ఎక్స్‌పో అని చెప్పేసి పెట్టేసి పెద్ద కటౌట్ పక్కనే కాశ్మీరీ యాపిల్ ట్రీ పెట్టారనమాట. ఎవరైనా ఫోటోస్ దిగాలన్నా కూడా ఇక్కడ దిగడానికి చాలా బావుంది. చుట్టూ ఆ కాశ్మీర్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటదో అవన్నీ ఫ్లెక్సీస్ పెట్టున్నారు. సో, ఆ అట్మాస్ఫియర్ కానీ అలా క్రియేట్ చేశారనమాట. మంచిగా ఫోటోస్ దిగటానికి, రీల్స్ చేసుకోవటానికైతే చాలా బావుంటుంది. సో, మా వాడైతే చూసారు కదా! ఫుల్ ఎంటర్‌టైన్ అవుతున్నాడనమాట. ఫోటోస్, డాన్స్ అవేసుకొని చిల్ అవుతున్నాడు. సో, ఎవరైనా వెళ్తే ఇక్కడ మంచిగా రీల్స్ చేసుకోవచ్చు, ఫోటోస్ దిక్కోవచ్చు. చూడటానికైతే చాలా అద్భుతంగా ఉంది. వెల్కమ్ టు కాశ్మీర్ జలకన్య ఎక్స్‌పో వైజాగ్. సో, చాలా పెద్ద పోస్టర్ పెట్టారన్నమాట. అసల చూడటానికి కూడా చాలా బావుంది ఎక్స్‌పో. సో, ఓన్లీ మనకి ఎగ్జిబిషన్ అంటే అవే ఎగ్జిబిషన్‌లో మామూలుగా స్టాల్స్, ఫుడ్ ఐటెమ్స్, గ్రోసరీస్ అవే కాకుండా మంచిగా అట్రాక్ట్ చేశారన్నమాట ఈసారి. చాలా బా పెట్టున్నారు. సో, లోపలికి ఎంటర్ అయ్యేసరికి మనకింత ఇగ్లూస్‌లా పెట్టేసి, ఇగ్లూస్ లోపల నుంచి బయటనంతా ఫ్లెక్సీస్ అన్నీ పెట్టేసారన్నమాట. మౌంటైన్స్, హిల్ స్టేషన్స్, స్నోస్, హట్స్ వాటిపైన స్నో ఎలా ఉంటుందో చూడటానికి ఒక మంచి ఫీల్ తెప్పించారన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. చూసారు కదా! మొత్తం ఒక ఇగ్లూలా క్రియేట్ చేసి అసలు మంచి -5 డిగ్రీస్ పెట్టేశారు. మేమెళ్ళేటప్పుడైతే వాళ్ళు స్నో అది ఎక్కువ ఏం ఫాల్ లేదు. బట్ మామూలుగా అయితే చార్ట్ చేసినప్పుడు స్నోఫాల్ అది కూడా ఉంటుందన్నమాట. చూసారు కదా! చూస్తే మనకు రియలిస్టిక్‌గా మనం మౌంటైన్స్‌లో ఉన్నట్టే అనిపిస్తుంది గదా! ఏదో వీడియో తీస్తున్నట్టు చూడటానికి అసలు 2 కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా ఉంది. ఇంకొంచెం ముందుకెళ్ళాక ఏం చేశారంటే ఒక హట్ లోపల నుంచి ఫోమ్ అనేది రిలీజ్ చేశారన్నమాట. అది కూడా చాలా బావుంది.
చూసారా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఫోమ్ అనేది రిలీజ్ చేశారు స్నో లాగా. అసలు పిల్లలైతే బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. స్నో అది ఒక మంచి ఫీల్ మంచిగా ఫోటోస్ అవి తీసుకొని, రీల్స్ చేసుకొని చాలా బాగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ అంటూ లేదండి ఇక్కడ. ప్రతి ఒక్కరు ఎగ్జిబిషన్‌కొచ్చిన తర్వాత ప్రతి మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారన్నమాట. మా బాబైతే ఆ ఫోమ్‌లో బీభత్సంగా ఎంజాయ్ చేశాడండి. చూసారు కదా! స్నోఫాల్‌లా అలా పక్కకెళ్ళిన తర్వాత ఒక మంచి సెటప్ పెట్టారు. ఫుల్ ఆఫ్ యాపిల్ ట్రీస్ మధ్యలో ఒక మంచి వాటర్ ఫాల్స్, ఒక మంచి లేన్‌లా పెట్టారన్నమాట. అసలు చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ఆ సౌండ్స్ గానీ, ఆ గ్లిజలర్స్ గానీ అసలు చాలా బావుందన్నమాట. చాలా వరకు చాలామంది అక్కడ ఆగిపోయి ఫోటోస్ దిగుతున్నారు. ఇంకొంచెం ముందుకొస్తే అక్కడ మనకి చూసారు కదా! ఎంత బాగా పెట్టారో. వాటర్ కూడా ఫ్లో అవుతున్నట్టు పక్క నుంచి. అండ్ ఇక్కడ హౌసెస్ కట్టారన్నమాట. స్నో హౌసెస్ లాగా. చాలా అద్భుతంగా ఉంది. అక్కడక్కడ మౌంటైన్స్ లాగా. అండ్ చూసారు కదా! బ్యాంబూ హౌస్ లాగా కూడా కన్‌స్ట్రక్ట్ చేశారు. ట్రీ హౌస్. చూడటానికి ఇది కూడా చాలా బావుంది. అండ్ చాలామంది కపుల్ షూట్స్ కూడా చేసుకుంటున్నారండి. అక్కడ చాలా పెట్టారన్నమాట. అన్ని పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ప్లేస్ కూడా చాలా బాగా ఓన్లీ ఎగ్జిబిషన్ అంటే ఎగ్జిబిషనే కాకుండా ఇలా మంచిగా పిల్లలకి అన్నీ తెలిసేటట్టు కూడా చాలా పెట్టారు. నాకైతే చాలా అనిపిచ్చింది. అండ్ మా బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట. సో, ఈ హౌసెస్ గానీ, మౌంటైన్స్ గానీ, రియలిస్టిక్‌గా అనిపిచ్చాయనమాట. చూడటానికి కూడా చాలా బాగున్నాయి. దూరం నుంచి చూస్తే నిజంగా మనం అక్కడే ఉన్నామేమో అన్నట్టుగా ఉన్నాయన్నమాట. చూసారా మా వాడు కుస్తీలు పడతాడు ఫోటోలు దిగటానికి. ఇక్కడ చెప్తున్నానన్నమాట అందరికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయమని జెప్పేసి. అక్కడ వాయిస్ బాగా రాలేదు. అందుకని నేను పెట్టలేదన్నమాట. సో, అలా మనం అదంతా చూసుకున్న తర్వాత చూసారా ఇక్కడ ఒక లేన్‌లా పెట్టేసి, బ్రిడ్జ్‌లా పెట్టి, బ్రిడ్జ్ కింద వాటర్ ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. సో, అది మనకి మన ఔట్ గేట్‌కి వచ్చేస్తామన్నమాట. సో, అక్కడికొచ్చిన తర్వాత అసలైన యాక్టివిటీస్ అండి. మొత్తం రైడ్స్ అన్నీ ఉన్నాయి. అసలు బీభత్సంగా ఉన్నాయండి రైడ్స్. ఒక్కొక్కళ్ళు అరుపులు అసలు అబ్బా! చెప్పక్కర్లేదన్నమాట. అంత బీభత్సంగా ఉన్నాయి. చాలా మంచి రైడ్స్ ఉన్నాయన్నమాట. సో, మామూలుగా ఎక్కువ మనం జెయింట్ వీల్ చిన్న చిన్న రైడ్స్ చూస్తున్నాం. బట్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ రైడ్స్ అయితే నేను చూసాను. చాలా బావుంది. పిల్లలకు కూడా చాలా ఎక్కువ రైడ్స్ మంచివి ఉన్నాయి. అండ్ పెద్దవాళ్ళకి కూడా రైడ్స్ చాలా బావున్నాయన్నమాట. అందరూ ఎక్కుతున్నారు, అరుస్తూనే ఉన్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట ప్రతీదీ కూడా. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ రైడ్స్ కూడా ఉన్నాయి. చూసారుగా చిన్న పిల్లలకి కూడా ఎంటర్‌టైన్ అయ్యేటట్టు రైడ్స్ ఉన్నాయి. మా వాడు ఏరోప్లేన్ ఎక్కాడన్నమాట. చాలా బావుంది. చిన్న జెయింట్ వీల్ టైప్‌లో ఉందిమాట. సో, చిన్న పిల్లలు జెయింట్ వీల్ ఎలాగో ఎక్కలేరు భయపడతారు కాబట్టి, ఇదైతే దానికొక రీప్లేస్‌మెంట్ అనే చెప్పొచ్చు. చాలా బావుంది. మా వోడైతే ఎక్కి బాగా బిందాస్ ఫుల్ ఎంజాయ్ చేశాడు. సో, ఆల్‌మోస్ట్ లైక్ ఏ రైడ్ అన్నా కూడా మనకి 2-3 మినిట్స్ వరకు తిప్పుతున్నారు. బట్ ప్రైస్ అయితే రూ. 100 చార్జ్ చేస్తున్నారు. సో, ఇదైతే బావుంది. సో, ఫుల్ రైడ్ అంతా ఎంజాయ్ చేసి బయటకొచ్చేసాడనమాట. ఎంజాయ్ చేశాడు వీడైతే రైడ్. పిల్లలు కూడా చాలా బాగా మంచి రైడ్స్ పెట్టారండి. పిల్లలకి పిచ్చి పిచ్చి రైడ్స్ కాకుండా, మంచిగా వాళ్ళకి బాగుండేటట్టు రైడ్స్ పెట్టారు. చూసారు కదా! ఇదైతే అసల క్లాక్ యాంటీ క్లాక్ చెప్పక్కర్లేదసల. బీభత్సంగా ఎక్కిన వాళ్ళంతా అరుపులు, అరుపులు మాట. అంత బాగా అసలు భయపడుతున్నారు. అయినా ఎక్కుతూనే ఉన్నారు. ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. సో, చూసేయండి ఎగ్జిబిషన్ అనగానే అసలు రైడ్స్ బీభత్సంగా ఎక్కుతారు ఎవరైనా గూడా. సో, చాలామంది ఎక్కి ఎంటర్‌టైన్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే భయం నేనైతే ఎక్కలేదు ఏ రైడ్.
నెక్స్ట్ మా బాబు ట్రైన్ ఎక్కారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ అంటే అది ఫుల్ ట్రైన్ లాగే హార్న్స్, సౌండ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా బావుంది. ఫుల్ ఎంజాయ్ చేసాడు. సో, చాలా వరకు మా బాబు పిల్లల రైడ్స్ అన్నీ ఎక్కేసి ఎంజాయ్ చేసాడండి. ఒక మంచి టైమ్ స్పెండ్ చేశాడనమాట. మేము కూడా వాడితో పాటు చాలా మంచిగా టైమ్ స్పెండ్ చేశాము. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అండ్ లాస్ట్‌లో వీడ్ ఇచ్చేసింది వీఆర్ గేమింగ్ జోన్ అనమాట. పెద్దవాళ్ళే భయపడిపోతున్నాడు. చక్కగా నించొని ఎంత మంచిగా వాడసలు ఎంజాయ్ చేశాడంటే వీఆర్స్‌ని చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ మాకు ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడు కూడా. అసలు నేను అనుకోలేదు మా వాడు ఇంత బ్రేవ్‌గా ఉండి వీఆర్ గేమ్స్ ఎంత ఎంజాయ్ చేస్తాడని చెప్పేసి. అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఆ పక్కన అతనైతే చాలా కామెడీ చేశాడనమాట. అందరూ అసల ఎంటర్‌టైన్ అయ్యారన్నమాట. ఆ పిల్లోడితో కామెడీ బీభత్సమైన కామెడీ చేశాడు పడిపోయేసి. చాలా వరకు అందరొచ్చి నించొని స్టేర్ చేస్తూ అబ్బాయిని చాలా ఎంటర్‌టైన్ అయ్యారు. ఒక 5 మినిట్స్ వరకు అందరిని ఎంటర్‌టైన్ చేశాడన్నమాట అబ్బాయి. సో, ఇంక తర్వాత అందరూ చూసుకొని, ఫోటోస్ తీసుకొని, వీడియోస్ తీసుకొని అసలు ఫుల్ ఎగ్జిబిషన్ అందరికి ఇదొక హైలైట్ అనే చెప్పొచ్చు. ఫుల్ ఆఫ్ ఫన్. ఫన్ మాత్రం గ్యారంటీ. అన్నట్టు వాళ్ళు రాసినట్టే నిజంగా ఆ అబ్బాయిని చూస్తే మాకు మాత్రం ఫుల్ ఫన్ 100% ఫన్ వచ్చిందని అనిపించింది. చూడండి మీరు కూడా చూడండి అబ్బాయి యాక్షన్స్ చూస్తే మీకు కూడా నవ్వొస్తుందన్నమాట. అంత బాగా అబ్బాయి భయపడిపోయి అసలు చేసేసాడు. నెక్స్ట్ మా వాడైతే పెట్టుకున్నాడండి అసల ఫుల్ అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశాడంటే చెప్పక్కర్లేదు. అంత బాగా ఎంజాయ్ చేశాడనమాట. వాడసలు కదిలేవాడు కానీ అస్సలు భయపడలేదు, అరవలేదు. ఫుల్ నవ్వుకుంటూ చాలా బాగా అసల ఎంత మంచిగా ఆల్మోస్ట్ లైక్ 6 మినిట్స్ వాళ్ళకి పెట్టేసారు, పట్టుకున్నారు. వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడనమాట. అసలు నేనైతే భయపడేసి ఎక్కడైనా ఏడుస్తాడేమో అది ఇది అనుకున్నాం కానీ చాలామంది పిల్లలు భయపడిపోయి ఆపేయమన్నారు. బట్ వీడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. అండ్ ఫస్ట్ టైమ్ వాడికి ఆ వీఆర్ గేమ్ ఎక్స్‌పీరియన్స్ గూడా నేనైతే ఎలా అవుతుందో ఏంటో అనుకున్నాను కానీ అసల చాలా బాగా మంచిగా ఎంజాయ్ చేశాడనమాట మా వాడైతే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బ్రేవ్‌గా ఉన్నాడు. అండ్ మంచిగా ఎంటర్‌టైన్ అయ్యాడు. నాకైతే చాలా హ్యాపీ అండ్ వాడు కూడా చాలా హ్యాపీ. అయితే చాలా బాగా ఎంజాయ్ చేశామండి ఎగ్జిబిషన్‌ని. ఎవరైనా వైజాగ్‌లో ఉన్నవాళ్ళు ఇంకా ఎగ్జిబిషన్‌కెళ్ళకపోయి ఉంటే, మీ పిల్లలతో వెళ్ళండి. కన్ఫర్మ్‌గా మీరు, మీ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మంచి టైమ్ స్పెండ్ చేయొచ్చు. మాది గ్యారంటీ. ఎందుకు అంటే, అక్కడ జలకన్యలు కూడా చాలా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఫస్ట్ టైమ్ పిల్లలు అలాంటి చిన్న చిన్న వీటికే కదా చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అది నెక్స్ట్ కాశ్మీర్ ఎగ్జిబిషన్, స్నోఫాల్ ఆటికి కూడా చాలా అనిపిచ్చింది. సో, పెద్దవాళ్ళకన్నా పిల్లలకైతే చాలా మంచి ప్లేస్ అండి ఎగ్జిబిషన్ అనేది. సో, ఇవి ఇయర్లీ వన్సే మనకొస్తూ ఉంటాయి కాబట్టి ఎళ్లి మనం కూడా చిన్న పిల్లలయిపోవచ్చు పిల్లలతో పాటు. మంచి టైమ్ స్పెండ్ చేయొచ్చు. వాళ్ళతో పాటు మామూలుగా బిజీ స్కెడ్యూల్స్‌లో చాలా టైం వరకు దొరకదు ఎవ్వరికీ. సో, మీకంటూ ఒక టైం, మీ పిల్లలకంటూ టైం దొరకాల్సిన ప్లేస్ అంటే ఇలాంటి ప్లేసేనండి. ఇలాంటివున్నప్పుడు కన్ఫర్మ్‌గా ఎళ్లి మనం చూడాలి, ఎంటర్‌టైన్ అవ్వాలి. మీరు ఎంటర్‌టైన్ అవుతారు. మీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా వెళ్తే కన్ఫర్మ్‌గా ఇది వీఆర్ ట్రై చేయండి. మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ టు ఫన్ అండ్ ఎంజాయ్‌మెంట్ అనే చెప్పొచ్చు. సో, చాలామంది మన ఛానల్ చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా మంచి కంటెంట్ అండ్ మంచి వీడియోస్ మీ ముందుకొస్తాయి. చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మాకు ఇంకా మంచిగా ఎంకరేజ్‌మెంట్ వస్తుంది. అండ్ కింద కామెంట్ బాక్స్‌లో కూడా కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటనేది. సో, మాకు గూడా కొంచెం ఐడియా వస్తుంది. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి, ఇంకా మంచి కంటెంట్ చేయడానికి మనం కూడా ప్లాన్ చేస్తాము.
హోప్ ఇప్పటివరకు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నామని అనుకుంటున్నాం అన్ని విధాలా. సో, ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి కంటెంట్ అండ్ మంచి వీడియోస్‌తో మేము ముందుకు ఎప్పుడూ వస్తూ ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటామన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో, మన వీడియోస్ వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీ మెంబర్స్‌తో. సో, ఇంకా ఎక్కువ మందికి షేర్ అయితే మన ఛానల్ ఇంకా మంచి కంటెంట్, మంచి వీడియోస్ అందరికీ షేర్ అవుతూ ఉంటాయి కదా! సో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అవర్ వీడియోస్. ఎందుకంటే ప్రతి లైక్ మాకు చాలా సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది. సో, ఇలాంటి మంచి ఛానల్‌ని, మంచి వీడియోస్‌ని, మంచి కంటెంట్‌ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్‌ని తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్ అండ్ మంచి మంచి వీడియోస్‌తో మేము ముందుకొచ్చేస్తాం.